came all this way to see you. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అండ్ ఈరోజు వచ్చి నేను మనకి జనరల్గా స్పేస్ సూట్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఏంటంటే స్పేస్ సూట్ అనేది 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అనమాట, వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే. అండ్ ఈ కలర్స్ కూడా ఎక్కడ వేసుకోవాలి అనేసి అని కూడా డిస్కషన్ అనేది ఉందన్నమాట. సో దట్ దానికంటే ముందు మనం ఏంటంటే స్పేస్ సూట్ అసలు ఎందుకు యూజ్ చేస్తామో దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఇది డ్యూ టు ఎప్పుడైతే మన హయ్యర్ యాటిట్యూడ్ లెవెల్స్ అనేవి పైకి వెళ్ళే కొద్దీ, స్పేస్లోకి వెళ్ళే కొద్దీ మన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో దట్ ఈ గార్మెంట్ అనేది అక్కడ వేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా హార్ష్గా ఉంటుంది అనమాట స్పేస్లోకి వెళ్ళే కొద్దీ, అవుటర్ స్పేస్కి వెళ్ళే కొద్దీ. సో దట్ అక్కడ టెంపరేచర్ లెవెల్స్ కానీ, వాక్యూమ్ లెవెల్స్, అక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం స్పేస్ అనేది ఎలా ఉన్నది, దానికి తగ్గట్టు మన గార్మెంట్ వేసుకోవడం అనేది జరగాలి కంపల్సరీగా అనమాట. సో దట్ ఎప్పుడైనా ఈ స్పేస్ సూట్ ఏదైతే ఉందో ఎప్పుడు బిఫోర్ చెక్ చేసుకోవడం అనేది కంపల్సరీగా చేస్తారండి పైలట్స్. ఎవరైతే యూజ్ చేస్తారో దీన్ని వేసుకొని అండ్ హై వెళ్ళడం, కొంచెం యాటిట్యూడ్ పైకి వెళ్ళడం అనేది కూడా చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎలాగ పడితే అలా యూజ్ చేయరనమాట. సో దట్ ఇది కూడా ఫస్ట్ ఎవరంటే రష్యన్స్ యూజ్ చేయడం అనేది, ఫస్ట్ ఉమెన్స్ కోసము రష్యన్స్ వాళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది అనమాట, డిజైన్ చేయడం అనేది జరిగింది. 1930లోని దీన్ని డిజైన్ చేశారండి. అండ్ ఇది కూడా ఫస్ట్ ఏంటంటే యారీ గగనారిని యూజ్ చేయడం, వాళ్ళు వేసుకోవడం అనేది జరిగింది 1961లోనమాట ఇది కూడా. సో దట్ ఇది స్పేస్ సూట్ అనేది ఏ విధంగా మనకి అదే యూజ్ చేస్తారు. అండ్ ఇందులో కూడా కొన్ని టైప్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట స్పేస్ సూట్లో కూడా. అండ్ ఇందులో ఏంటంటే IVA అంటే ఇంట్రా వెహికులర్ యాక్టివిటీ అంటే ఇట్ మీన్స్ ఎప్పుడైతే మనము వేసుకుంటామో అది ఇన్సైడ్ మన ఉన్న ప్రెజర్ని అది స్పేస్లోకి వెళ్ళే కొద్దీ లైటర్ అండ్ కంఫర్టబుల్గా చేయడానికి యూస్ చేస్తుంది అనమాట. ఇది మనము ఈ ఫస్ట్ కేటగిరీది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చి EVA ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అండ్ ఇంట్రా వెహికులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అనేది ఉందన్నమాట. అండ్ ఇదేంటంటే మనకి స్పేస్లో వాక్ చేసేటప్పుడు అండ్ చుట్టూ ఉన్న రిపేర్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ వాటికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ స్పేస్ సూట్ అనేది. సో దట్ ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఎటువంటి యూసేజ్ అంటే దీని పర్పస్ ఏంటి అండ్ జనరల్గా డిఫరెంట్ పర్పస్ అనేవి మనం చెప్పుకోవచ్చు అండి. ఆస్ట్రోనట్స్ ఎవరైతే స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే సోలార్ అల్ట్రా వైలెట్ రేస్, ఆ రేస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దాని నుంచి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ దట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఏంటంటే టెంపరేచర్ నుంచి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఐదర్ కోల్డ్ కూడా నియర్లీ 121 డిగ్రీ సెల్సియస్ కానీ, లేకపోతే హాట్తో ఉన్నప్పుడు 121 డిగ్రీ సెల్సియస్ లెస్ కానీ, అలాగ ఏదైనా ఏ విధంగా ఉన్నా కూడా మన ఎర్త్ ఆర్బిట్లో అది మనకి కాపాడడం అనేది జరుగుతుంది అనమాట ఆ స్పేస్ సూట్ అనేది. అండ్ ఇంటీరియర్ మన ప్రెజర్ని స్టెబుల్గా ఉంచడానికి స్పేస్లోని ఉన్నప్పుడు మన ప్రెజర్ ఏదైతే ఉందో, మన ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే ఉందో దాన్ని స్టెబుల్గా ఉంచడానికి ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట స్పేస్ సూట్ అనేది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదేంటంటే మనకి కొన్ని ఎస్పెషల్లీ లేయర్స్ అనేవి ఎలాస్టిక్ రబ్బర్ లేయర్స్ లైక్ మెటీరియల్ తోటి దీన్ని తయారవ్వడం అనేది కూడా జరిగింది. అండ్ మనకి బ్రీతబుల్ ఆక్సిజన్ అనేది కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుందండి. సప్లై చేయడంలో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దెన్ అవుట్ సైడ్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దట్ దానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట స్పేస్ సూట్ అనేది. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి కలర్స్ కూడా నేను చెప్పాను కదా, ఆరెంజ్ అండ్ వైట్. ఆరెంజ్ అనేది ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ స్క్రూ అంటే ఎక్కడైతే ఎస్కేప్ అవ్వాలి మనకి, లైక్ దట్ ఏంటంటే స్మాల్ గ్రెబెట్స్ అంటే గ్లాస్ యాక్సిడెంట్స్ అయితే అప్పుడు గ్లాసెస్ పడిపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా అలాంటప్పుడు కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ విత్ ప్రెజర్డ్ అనమాట. ఆరెంజ్ అనేది ఏంటంటే ఫుల్గా ప్రెజర్డ్ అయి చుట్టూ కవర్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మనకి ఎంత లిఫ్ట్లోకి వెళ్ళా కూడా అంటే హై ప్రెజర్స్కి వెళ్ళా లేకపోతే పడిపోవడం కానీ ఎంత పైనుంచి అలా అన్నా కూడా అది మనకి యూస్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట.
సో దట్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఇంకా ఉంటారో మిగతా రిమైనింగ్ ఏంటంటే స్నో టు వైట్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. వైట్ వేసుకుంటుంటారు. అండ్ దెన్ ఫస్ట్ ఈవీఏ అంటే చెప్పాను కదా, ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అనేది ఎప్పుడంటే March 18, 1965లోని ఇది తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో దట్ ఫ్రెండ్స్, ఇందులో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైతే మన మిషనరీ ప్రజెంట్ కంప్లీట్ అయిపోవాలి 22 కల్లా గగన్యాన్ అనేది మిషనరీ కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారు కదా. సో దట్ వాళ్ళు దానికోసం చేస్తున్న ప్రయత్నం నియర్లీ 3 మెంబర్స్ వన్ ప్లేస్లోనే సెటిల్ అయ్యి ఆ స్పేస్లోకి వెళ్ళడం అనేది జరగడం కోసం చాలా కృషి చేస్తున్నారు ప్రజెంట్. దానికోసం రష్యా రీసెర్చ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అని దాని గురించి వాళ్ళ ఒక స్పేస్ సూట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందనమాట. జివేదా ఇన్ ది మీన్స్ అది నేమ్ ఆఫ్ ఎ గర్ల్ అండి. అండ్ సో దట్ అది ఏంటంటే వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్లోని ఇట్ ఈస్ మీన్స్ లైక్ ఎ స్టార్ అనమాట. సో దట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి దీంట్లో ఒక పార్ట్, గగన్యాన్లో ఒక పార్ట్, ఆ మిషన్లోని వీళ్ళు ఒక పార్ట్ అవ్వాలనేసి అని అనుకుంటున్నారనమాట. సో దట్ ఫ్రెండ్స్, ఇలాంటి సూట్ చాలా దీని గురించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం నాకు చాలా చాలా బాగుంది అనిపించింది. సో దట్ ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, సీ యూ, ఐ లవ్ యూ అండ్ టేక్ కేర్.